హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ నేను హారిక ఇప్పుడు మనతో పాటు ఉన్నారు విశ్వ నవదీప్ గుంజే హాయ్ Hello. హౌ ఆర్ యు Fine. How are you? ఐ యామ్ గుడ్ థాంక్యూ సో కంగ్రాట్యులేషన్స్ Thank you. జేఈలో ఇంత మంచి ర్యాంక్ వచ్చింది సో ఎలా ఫీల్ అవుతున్నారు నేను చాలా హ్యాపీగా ఉన్నా నా రిజల్ట్స్తో. అంటే నేను కష్టపడిన దానికి నాకు మంచి రిజల్ట్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో వాట్ వాజ్ యువర్ మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి ఫస్ట్ ఈ రిజల్ట్స్ చూడంగానే ఫస్ట్ రిజల్ట్స్ చూడంగానే నేను చాలా హ్యాపీగా చాలా అమేజింగ్గా ఉండే నాకు ఇంత మంచి పర్సెంటైల్ వచ్చిందని. ఐ వాస్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. సో 99.87 రైట్ ఇంకా ఎక్కువ వస్తుంది అనుకున్నారా తక్కువ వస్తుంది అనుకున్నారా అంటే కొంచెం తక్కువ వస్తుంది అనుకున్నా, కానీ దానికంటే బెటర్గా వచ్చింది. ఐఎమ్ హ్యాపీ. సో మీ స్కూలింగ్ గురించి ప్రిపరేషన్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా నేను పల్లవి మోడల్ స్కూల్లో చదువుతున్నా 11th 12th అరౌండ్ 3:30 3:45కి క్లాసెస్ అయిపోయి నేను ఇంట్లో ఉంటా. 5 to 8 క్లాసెస్ ఉండేవి కాబట్టి నేను 5 నుంచి 8 క్లాసెస్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చినాక నా జేఈ ప్రిపేర్ అయ్యేవాడిని. ఓకే సో గేమ్స్ అవి ఏముండవు గేమ్స్ అంటే స్కూల్లోనే మోస్ట్లీ గేమ్స్ పీరియడ్ స్పోర్ట్స్ పీరియడ్ ఉండేవి. ఓకే సో ఎగ్జాక్ట్గా ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ ప్రిపరేషన్ యాక్చువల్గా 9th ఇంకా 10th ఫౌండేషన్ మై బోర్డ్స్ ప్రిపరేషన్ కోసం, ఇంకా దాని తర్వాత 11th ఇంకా 12th జేఈ ప్రిపరేషన్ కంటిన్యూ చేసిన. అంటే ఈ స్కూల్ స్టడీస్ని ఆ సబ్జెక్ట్స్ని వీటిని కూడా ఎలా బ్యాలెన్స్ చేశారు ఎలా డివైడ్ చేశారు టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ కదా. మోస్ట్లీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంకా మ్యాథ్ కూడా నేర్పించారు. మెయిన్లీ ఎక్స్ట్రా ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అవి మోస్ట్లీ స్కూల్లోనే నేను నా వర్క్ అంతా కంప్లీట్ చేసేవాడిని కొంచెం ఎక్స్ట్రా టైం దొరికినప్పుడు. ఇంకా ఈవినింగ్ అరౌండ్ 3 to 5 మధ్యలో ఫ్రీ టైంలో ఉన్నప్పుడు కానీ నేను స్కూల్ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేశాను. హౌ యూ డీల్డ్ విత్ వీక్ సబ్జెక్ట్స్ టాపిక్స్ వీక్ టాపిక్స్ అది నేను ఒకసారి నా క్లాస్ నోట్స్ ఒకసారి రివైజ్ చేసుకున్నా. క్లాస్ నోట్స్ రివైజ్ చేసుకున్నాక నాకు కొంచెం డౌట్ ఉంది అర్థం కాకపోతే నా టీచర్స్ని అడగడంతో వాళ్ళు నా కోసం స్పెషల్గా క్లాసెస్ తీసుకున్నారు ఒకరు అంటే 1-on-1 ఇంటరాక్షన్. సో ఇందులో మెయిన్గా ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ ఏది మీకు ఎక్కువ టఫ్గా అనిపించింది. మెయిన్లీ నాకు ఈ కెమిస్ట్రీ కొంచెం టఫ్ అనిపించింది. అంటే నాకు మెమరీ కొంచెం కష్టమయ్యేది గుర్తుపెట్టుకోవడం. దానికోసం నేను ఎక్కువ టైం స్పెండ్ చేసిన కెమిస్ట్రీ ఎక్కువ రివైజ్ చేసుకుంటూ నా నోట్స్ని ఎక్కువ ప్రాక్టీస్ చేసిన. నువ్వు డిమోటివేట్ అయినప్పుడు ఎలా మోటివేట్ చేసుకున్నావు. నేను ఎప్పుడైనా అంటే డిమోటివేట్ అయినప్పుడు నేను ఆ టీచర్స్ దగ్గరికి వెళ్ళి కొంచెం మాట్లాడినది నాకు కొంచెం బాధ ఇట్లా తక్కువ వస్తున్నాయి కొంచెం ఫీల్ అవుతున్నా అని. అప్పుడు మా టీచర్స్ ఏం కాదు ఎక్కువ వర్కౌట్ అంటే కష్టపడి ఏం కాదు వస్తుంటాయి అని నన్ను మోటివేట్ చేశారు. సో వాట్ ఈస్ యువర్ అంబిషన్. మై అంబిషన్ టు స్టడీ కంప్యూటర్ సైన్స్ ఇన్ ఐఐటి బాంబే. ఓకే నైస్. సో మీరు ఇంకా ముందు వచ్చే స్టూడెంట్స్కి జేఈ గురించి మీరు ఎలా చెప్పాలనుకుంటున్నారు. ఓకే ముందు వచ్చే స్టూడెంట్స్కి నేను ఏం చెప్పాలంటే ఈ ప్రాసెస్ స్టడింగ్ 2 years దాంట్లో కొన్ని అప్పుడప్పుడు మీకు తక్కువ రావచ్చు ఎక్కువ రావచ్చు, మనం దాని గురించి ఎక్కువ బాధపడుకుంటూ టైం వేస్ట్ చేసుకోవద్దు. తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఎప్పుడు మనం ఎట్లా కష్టపడతాం ఇంకా కష్టపడుతూ ఉండాలి. ఇంకా క్లాసెస్ ఇంకా ఎగ్జామ్స్ కానీ ఏం మిస్ అవ్వకూడదు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.